మనము ఎవ్రీ మంత్ ఒక కలెక్షన్స్ ది బ్లాగ్ చేద్దామని అనుకున్నాం కదా. సో ఈ మంత్ వచ్చేసరికి మనం చేస్తున్నాము బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అన్నమాట. సో ఇన్ని ఇయర్స్ లో నా పెళ్ళైన దగ్గర నుంచే కాదు, పెళ్లికి ముందు కూడా నేను సీరియల్స్ లో వర్క్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా బ్లాక్ బీడ్స్ అనేది అవసరం కాబట్టి నార్మల్ 1 గ్రామ్ గోల్డ్వి అండ్ రోల్డ్ గోల్డ్వి, రియల్ గోల్డ్వి అన్నీ కూడా నా దగ్గర ఉన్న కలెక్షన్ అంతా కూడా ఇక్కడ పెట్టాను. సో ఇది ఈరోజు నేను మీకు చూపించాలి అని అనుకుంటున్నాను అనమాట. సో ఐ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్. సో ఇది ఏంటి అని అంటే జస్ట్ వన్ సైడ్ మనకి నల్ల పోస్ట్ వచ్చింది అండ్ ఇంకొక సైడ్ సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అలా బాగుంటుంది అని చెప్పి ఇది నేను ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. అయితే ఇంకొకటి ఇది ఒక బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అనమాట. యాక్చువల్గా సిద్ధు బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి, అలాంటిది తను నా బర్త్డేకి నువ్వు గిఫ్ట్ తీసుకో అని చెప్పి నాకు ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది జరిగింది. సో రెగ్యులర్ గా మనము షూట్స్ చేసేటప్పుడు మేకప్ యూజ్ చేస్తూ ఉంటాము అండ్ మనకి కంటిన్యూటీస్ కోసం రకరకాల జ్యువెలరీ అవి వేస్తూ ఉంటాం కాబట్టి రెగ్యులర్ గా మనము మన మంగళసూత్రాలు కానీ దాని తర్వాత నల్లపూసలు కానీ రెగ్యులర్ గా వేసుకోవడం అనేది జరగదు. ఎందుకంటే షూట్ అంటే చాలా మంది ఉంటూ ఉంటారు, మనం అక్కడ ఎక్కడ పెట్టాలి అనేది తెలీదు. సో గోల్డ్వి అనేటప్పటికి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది కాబట్టి అవన్నీ కొంచెం భద్రంగా ఉంచుకొని రెగ్యులర్ గా మాత్రం ఇదైతే నేను హ్యాండ్కి పెట్టుకుంటా. సో చాలా మంది అనుకుంటారు మెడలో కాస్త చేతులకు వచ్చాయా అని చెప్పి. ఇది 1 గ్రామ్ గోల్డ్ది భావన అక్క ఇచ్చారనమాట, మా భావన అక్క. ఇది కంప్లీట్ గా చూస్తే ఎవరైనా సరే గోల్డ్ అనే అనుకుంటారు. ఇది నేను రెగ్యులర్ గా త్రినాయని సీరియల్లో యూజ్ చేస్తాను. ఇవన్నీ కూడా నేను జానకి కలగలేదు అప్పుడు పర్చేస్ చేసుకున్నాను అనమాట కొన్ని. వాటిలో ఇది ఒకటి. ఇప్పటికీ కూడా ఇది ఆల్మోస్ట్ తీసుకుని 5 ఇయర్స్ అయ్యింది. ఎక్కడ తీసుకున్నాను నాకైతే ఎగ్జాక్ట్ ఐడియా అయితే లేదు. సో లక్ష్మీదేవిది. ఇలాంటివి ఎప్పటికైనా సరే గోల్డ్ చేయించుకోవాలని అనుకుంటా, బట్ ఎందుకులే ఇది ఉంది కదా, గోల్డ్ అయితే ఏంటి ఏదైతే ఏంటి నల్లపూసలు వేసుకున్నామని అనుకుంటాం. సో ఇది నేను అభిషేకం సీరియల్ చేస్తున్నప్పుడు తీసుకున్న నల్లపూసలు. మ్యాట్ ఫినిషింగ్ అంటారు. చాలా బాగుంది అనమాట, ఎందుకంటే ఎక్కడ కూడా ఒక స్టోన్ కూడా పోలేదు. సో నాకు లాకెట్ బాగా నచ్చి తీసుకున్నా. ఇది 2 layers ది. అండ్ ఇంకొకటి ఇది జస్ట్ డైమండ్ ఫినిషింగ్ వచ్చిన నల్లపూసలు సింగిల్ స్టోన్. ఇది నాకు ఏంటి అని అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర ఉండే శంకు చక్రాలు ఉంటాయి కదా, ఆ మోడల్ లాగా అనిపించింది. మధ్యలో లక్ష్మీదేవి. సో 2 layers వచ్చింది. ఇది లాకెట్ ఇవి డిఫరెంట్ గా ఉన్నాయని చెప్పి కొన్ని నేను పర్చేస్ చేసుకున్నా. ఇది ఒకటి సింపుల్ గా మనకి సిల్వర్ లాకెట్. ఇది కూడా మనము సిల్వర్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు, సిల్వర్ జుంకాస్ లాంటివి పెట్టుకున్నప్పుడు అలాగా వేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఇంకొక చిన్న క్యూట్ నల్లపూసలు, నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇది నేను ఎప్పుడు తీసుకున్నాను అని అంటే సిద్ధు నేను శ్రీవల్లి అని ఒక సీరియల్ చేసాం కదా, ఆ సీరియల్లో చేసినప్పుడు ఒక బ్రాహ్మణ్ అమ్మాయి క్యారెక్టర్ లాగా ఉంది అన్నప్పుడు దాంట్లో తాడు నల్లపూసలు అప్పట్లో ఉన్నట్టు కావాలి అని చెప్పి నేను చాలా సింపుల్ గా ఇలా ఉంటే బాగుంటుంది, అప్పట్లో కొంచెం ఓల్డ్ ఫ్యాషన్ కదా ఇది, అలా అని చెప్పి తీసుకున్నా. బట్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఇలాంటివి త్వరలో గోల్డ్ తీసుకుందాం అని అనుకున్నా, బట్ సేమ్ కొంచెం ఇంచుమించు అదే మోడల్లో గోల్డ్ కూడా ఉంది, అవి కూడా నేను చూపిస్తాను. సో ఇంకొకటి వచ్చి ఇది మనకి డైమండ్ నల్లపూసలు ఫినిషింగ్ అనమాట. సో దానికి మనకి సింపుల్ గా గ్రీన్ బీడ్స్, లోటస్ ఫ్లవర్స్, రెడ్ కలర్స్, కుందన్ అనమాట. ఇది కూడా మనము జానకలగం లేదు సీరియల్ ఆల్మోస్ట్ నేను 4 years చేశాను కాబట్టి నెలకు ఒకటి 2 నెలలకు ఒకటి ఏదో ఒకటి ఏవి కొంచెం కొత్తగా ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి అని చెప్పి నేను అంతా చూసుకుంటూ ఉండేదాన్ని. అన్ని నల్లపూసలు చూపిస్తున్నాను కాబట్టి ఇది కూడా ఎవరైనా చూసుకుని వాళ్ళు డిజైన్ చేయించుకుంటారని చెప్పి మా అత్తయ్య గారు నల్లపూసలు ఇవి. సో అప్పటి మోడల్ ఇది. ఇప్పుడు ఎవరి దగ్గర కూడా దొరుకుతుందా లేదా నాకైతే తెలీదు, ఎందుకంటే అంత ఫ్యాన్సీ వచ్చేస్తున్నాయి కాబట్టి. సో దీనికి కూడా 2 layers చిన్న చిన్న గోల్డ్ బాల్స్ లాగా వచ్చాయి. అండ్ దీనికి ఏంటంటే ఈ లాకెట్ స్పెషల్గా ఈ లాకెట్ మీద కూడా డిజైన్ వచ్చి సింపుల్ గా స్టోన్ వచ్చింది. దాని తర్వాత మనకి దీనికి కూడా ఇలా ఫ్లవర్ లో ఉందన్నమాట బ్లాక్ బీడ్. సో ఇది నాకు చాలా ఇష్టం. ఎప్పుడు వేసుకోవాలని చెప్తారు కానీ నేను ఎప్పుడు అంటే ఇంత లాంగ్ హెవీగా వేసుకోవాలని అనిపించదు, ఒకసారి వేసుకున్నాను అనమాట. ఇది ఒకటి చిన్నది, ఇది గోల్డ్ది. నాకు చూసిన వెంటనే చాలా ముద్దుగా అనిపించింది. యాక్చువల్ మా అత్తయ్య గారికి ఇలాగే ఇష్టం అనమాట.
జస్ట్ సింపుల్ నల్లపూసలు రెగ్యులర్గా డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి. ఎక్కువ గోల్డ్ ఉండడం వల్ల మనము ఈ సోప్స్ అవి వెళ్ళిపోవడం, ఫేస్ వాషెస్ అవి వెళ్ళిపోయి, పౌడర్ వెళ్ళిపోయి డస్ట్ అది అయిపోతూ ఉంటుంది. కాబట్టి జస్ట్ ఇలా నల్లపూసలకి చిన్న లాకెట్ కావాలి అని అనుకున్నారు. బట్ ఇది జస్ట్ అప్పుడు మనకి తక్కువ గ్రామ్స్లో నల్లపూసల కలెక్షన్ వచ్చింది ఆర్ఎస్ బ్రదర్స్లో. నేను వెళ్ళినప్పుడు చూస్తే ఇది జస్ట్ మనకి 2 గ్రామ్స్లోనే వచ్చేసింది అనమాట. బ్యాక్ సైడ్ మనకి హుక్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా 2 గ్రామ్స్లో వచ్చేసింది. సో ఇది నార్మల్గా అలా వెళ్ళినప్పుడు తీసుకున్నది. ఆల్ టైమ్ ఫేవరెట్. నేను ఇందాక ఒక బ్లాక్ బీడ్స్ చూపించినప్పుడు చెప్పాను కదా కొంచెం ఇంచుమించు ఆ టైప్ కావాలి అని. సో ఇది ఏంటి అని అంటే సిద్ధు నాకు లాస్ట్ ఇయర్ బర్త్డేకి సర్ప్రైజింగ్గా గిఫ్ట్ చేశారు శ్రీశైలంలో. సో అది ఇది నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. సింగిల్ నల్లపూసలే కావాలి, సింగిల్ లైన్ నల్లపూసలు. సో ఇది డబల్ లైన్స్ నల్లపూసలకి ఉన్న లాకెట్ అనమాట. బట్ లాకెట్ ఇది నచ్చింది, నల్లపూసలేమో ఇది నచ్చింది. సో నేను నెక్స్ట్ టైం తీసుకుంటానని చెప్పి వచ్చేసా. బట్ సిద్ధు మాత్రం వాళ్ళతో మాట్లాడి ఒక రోజంతా వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని నైట్ ఎలాగైనా సరే తనకి గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి అని లాకెట్ దాన్ని తీయించేసి ఇది సింగిల్ దానికి చేయించి ఇచ్చారనమాట. పూజలు వ్రతాలు ఇవి జరుగుతున్నప్పుడు ఎక్కువగా వేసుకుంటాం. మోస్ట్లీ నేను పెళ్ళికి ఇచ్చిన నల్లపూసలే వేసుకుంటా. సో గోల్డ్ కలెక్షన్స్లో అవి చూసారు కదా. అండ్ ఇది ఇంకొకటి 3 లేయర్స్ది. ఇది కూడా సండే మార్కెట్లో తీసుకున్నదే అత్తయ్య. ఇప్పుడు ఇది నేను ఎక్కువ అభిషేకంలో యూజ్ చేశాను అనమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఇది చూడడానికి ఎగ్జాక్ట్ గోల్డ్లా ఉంటుంది, బట్ ఇది గోల్డ్ కాదు. సో ఇది ఒక లాంగ్ నల్లపూసలు. నేను రెగ్యులర్గా సీరియల్లోకి అలాగా ఎప్పుడైనా లాంగ్ నల్లపూసలు కావాలి అని అనుకున్నప్పుడు యూజ్ చేద్దామని చెప్పి తీసుకుంది. అత్తయ్య తీసుకున్నారు ఇది. సో ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ట్రావెల్ చేసినప్పుడు కూడా ఎక్కువ రష్ ఉన్న ప్లేసెస్లో అలా వెళ్ళినప్పుడు కూడా మనము అలాంటివి యూజ్ చేయడం వల్ల అది గోల్డ్ అని అనుకుంటారో పిచ్చిదని అనుకుంటారో ఏదైనా అనుకోవచ్చు. బట్ మనకు కొంచెం సేఫ్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి కొంచెం ఎగ్జాక్ట్ గోల్డ్ లాగా కనిపించే కలెక్షన్స్ అయితే కొన్ని తీసుకోవడం జరిగింది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇది కూడా నల్లపూసల టైప్, బట్ గ్రీన్ అండ్ బ్లాక్ వచ్చింది. దీంట్లోనే నా దగ్గర రెడ్ అండ్ బ్లాక్ కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఎక్కడుందో నాకు అంత ఐడియా లేదు.